నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరు, మంత్రి నారా లోకేష్. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, తెనాలిలో ఏఎస్ఎఫ్ నిరసన. మహిళలను అవమానిస్తే సహించాం, గుడివాడ అమర్నాథ్పై తెలుగు మహిళల హెచ్చరిక. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని తెనాలి తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పరుచూరి రమ్య మాట్లాడుతూ అసలు వైసీపీలో మహిళలకు ఏమాత్రం విలువ ఇవ్వరు అనేది ఈ రోజు గుడివాడ అమర్నాథ్ విషయంలో తెలిసిపోయిందని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర మహిళలు అమర్నాథ్ను బయట తిరగనివ్వరని హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ వేసుకుంటారు అని చెప్పేసి బాడీని షేవింగ్ చేస్తూ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఏమో అప్పట్లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మహిళలకు సమాన హక్కు కనిపించింది ఆస్తిలో. మొన్నటికి మొన్న మహానాడులో నారా లోకేష్ గారు ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి కల్పించారు. మరి ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ మహిళలకి, కూటమి పార్టీ కానీ మహిళలకి ఇంత ముందస్తుగా మహిళలు ఎదగాలి, ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలి, వాళ్ళకు కూడా 33% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటే మరి వైసీపీ పార్టీకి మాత్రం మహిళల ఓట్ బ్యాంక్ అక్కర్లేదా? మహిళల గురించి విమర్శిస్తూ, మహిళల వస్త్రధారణ గురించి, మహిళల కట్టు బొట్టు గురించి నీచంగా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం అనేది చాలా నీచం అన్నమాట. అమర్నాథ్ గారు అంటున్నారు, నేను వాడేసిన క్యాన్వాయ్ని వాడుతున్నారు అనిత గారు అని మాట్లాడుతున్నారు. ఈయనేమన్నా క్యాన్వాయ్ ఈయనతోనే స్టార్ట్ అయిందా? ఈయనకు ముందు ఎంతోమంది మంత్రులు వాడారు. ఈయనకు ముందు ఎంతోమంది మంత్రులు వాడిన తర్వాత ఈయన వాడారు. ఫస్ట్ ఆయన అది గుర్తుంచుకోవాలి. ఈయన వాడేసిన తర్వాత ఆవిడ వాడటం కాదు. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున ఎట్లాగైతే మీరు చేశారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఒక్కళ్ళకన్నా దమ్ము ధైర్యం ఉందండి, ఒరిజినల్ అకౌంట్స్ పెట్టుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు ఇంత నీచంగా మీ నాయకుడు ఇదేనా మీకు నేర్పించింది? అదే తెలుగుదేశం పార్టీలో గనక ఏ నాయకుడైనా ఒక మహిళను కానీ ఎవరినైనా విమర్శించి మాట్లాడితే అదే రోజు మా నాయకుడు శిక్షిస్తాడు. అలాంటి గౌరవప్రదమైన పార్టీలో ఉన్నాం. ఈ రోజున 33% రిజర్వేషన్ అయితేనేమి, ఆ రోజు ఆస్తిలో సగభాగం అయితేనేమి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. చక్కగా మేకప్ వేసుకొని, లైట్ మేకప్ ఏమో మరి, మేకప్ అయితే వేసుకున్నారు, లిప్స్టిక్ వాడారు, మేకప్ వేసుకున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గృహిణి మేకప్ వాడచ్చు, బయట వాళ్ళని ఈయన వచ్చి విమర్శిస్తారు. నోరు జారి కనుక మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇది మేము చేస్తున్న హెచ్చరిక అని చెప్పి మీరు గమనించాలి. మా హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారిని గుడివాడ అమర్నాథ్ గారు, గుడ్డు మినిస్టర్ గారు ఏదో వ్యక్తిగత దోషణలు చేయటము, చీరల మీద, డ్రెస్సుల మీద, మేకప్ల మీద, ఇది కరెక్ట్ కాదండి. రాజకీయం చేస్తే దర్పంగా చాలా హుందాగా రాజకీయం చేయండి. తెలుగు మహిళలు ఏమంత ఆషామాషిగా లేరండి. మేమందరం ఏకమయ్యి మీ ఇంటి మీదకి చెప్పులు తీసుకుని వచ్చే పరిస్థితిని మీరు తీసుకురావద్దు. దయచేసి వంగలపూడి అనిత గారికి సారీ చెప్పండి. ఇప్పటికైనా సరే మీరు రాజకీయం చేయాలంటే డైరెక్ట్గా రాజకీయం చేయండి. వ్యక్తిగత దోషణలు, పర్సనల్ విషయాలకి వెళ్ళొద్దు. ఇది మేము తెలుగు మహిళలందరము రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే వార్నింగ్ అనుకుంటారో అదంతా మీరు ఆలోచించుకొని మా తెలుగు మహిళల్ని మా నాయకుల జోలికి వచ్చినా కూడా, వైసీపీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే, మా తెలుగు మహిళల జోలికి వచ్చినా మా నాయకుల జోలికి వచ్చినా అంత ఆషామాషిగా అయితే టీడీపీ పార్టీ లేదండి. కార్యక్రమంలో కిలారి అనిత, దేవినేని రమాదేవి, యనమల అనిత, గుమ్మడి భావన, దివి అనిత, కామేశ్వరి, వాసిరెడ్డి సులోచన తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్లో వాళ్ళ మంత్రులు ఎలా ఆడవారిని వ్యక్తిత్వంగా హసనం చేస్తున్నారు, సోషల్ మీడియా పరంగా కూడా అందరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు 50% మంది మహిళలు ఉన్న సమాజంలో వాళ్ళ ఆడవారిని ఏమాత్రం గౌరవిస్తున్నారు, అక్క చెల్లెమ్మలు అని అంటం కాదు.
వాళ్ళని గౌరవించే విధానం వాళ్ళ నాయకుడు వాళ్ళకి నేర్పాలి. నాయకుడికే లేనప్పుడు వాళ్ళ మంత్రులకు కానీ, ఎక్స్ మినిస్టర్లకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ కార్యకర్తలు ఎవరికీ లేదు. వాళ్ళు ఎంతసేపటికి పబ్లిక్ని ఎంతసేపటికి ఎలా పనిచేస్తున్నారు అనే విధానం, గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు, దాని పాలసీలు ఎలా ఉన్నాయి, వాటి మీద చర్చకు వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా లేరు. అవి లేక, విషయం లేక వాళ్ళ దగ్గర ఈవిడ ఏ చీర కట్టుకున్నారో ఆ చీర ఏంటి, ఆవిడ ఏం పౌడర్ వేసుకున్నారు అది తప్పిస్తే వాళ్ళకి ఏమీ రాదు. వాళ్ళు చేసింది కూడా గత 5 సంవత్సరాల్లో ఏం చేయలే, డబ్బులు దండుకోవటం ఇలాంటివి చేయటం తప్పిస్తే ఎక్కడ కూడా వాళ్ళు ఒక పాలసీ మేకర్స్ కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. మన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళని కూడా విమర్శించకూడదు అని మా నాయకుడు చెప్పిన మాట అది. మేము అలాగే పాటిస్తున్నాం. మాజీ మంత్రి ఐటీ శాఖ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని చూసి సిగ్గుతో తలదించుకున్నా కూడా గుడివాడ అమర్నాథ్కి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం కూడా రాదు. ఎందుకంటే ఐటీ శాఖలో ఉండాల్సిన జ్ఞానం అవి ఏది కూడా ఆయనకు తెలీదు. గుడ్డు మీద ఈకలు ఏరుకోవడం తప్పించి ఏమీ చేయలేని గుడ్డు మంత్రి అమర్నాథ్ ఈ రోజున బయటకు వచ్చి ఆడవాళ్ల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఎంత అపహాస్యమో, మీ సంస్కారం ఎటువంటిదో మీ పుట్టుకలోనే తెలిసిపోతుందన్నమాట. యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైన షర్మిల గారిని మీ పార్టీ కార్యకర్తలే నోటికొచ్చినట్టు దూషిస్తుంటే కనీసం ఖండించలేని నాయకుడు మీ దగ్గర ఉన్నప్పుడు బయట పార్టీ మహిళలనే కాదు, రాజకీయంగానే కాదు, ఇతర మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడటం మీకే సరిపోతుంది తప్పించి ఇంక ఎవరు కూడా ఈ పని చేయలేరు. మా పార్టీలో ఉన్న నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి, ఆయన ఏం మాట్లాడతారో తెలుసా? మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా? కనీసం ఆడవాళ్ళలాగా చేతికి గాజులు వేసుకోవడం, ఆ వర్డ్ కూడా యూజ్ చేయొద్దని చాలా పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పడం జరిగింది. అంతటి మర్యాద ఇస్తున్నారు. 33% రిజర్వేషన్స్ ఆడవాళ్ళ కోసమే పెట్టింది, వాళ్ళని అందలం ఎక్కిస్తుంది. మహిళలే రేపటి అభివృద్ధికి కూడా నాంది పలుకుతారు, వాళ్ళు మగాళ్లతో సమానమని చూపించడానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? సాక్షాత్ హోంమంత్రి గారిని పట్టుకొని, ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని అలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఇంకెంతమంది గురించి మాట్లాడుంటారు? మీ పార్టీలో లేరా? ప్రెస్ మీట్ అన్నా మేకప్తోనే ఉంటుంది, జడ్జిమెంట్లు అన్నా మేకప్తోనే. మేకప్ లేకపోతే ఆమెకు జీవితమే లేదు. మరి ఆమె గురించి మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఇంకొక ఆవిడ ఉన్నారు, చెడతలు కొడతా వస్తూ ఉంటుంది అనమాట. పాప బయటికి అసలు రాను కూడా రారు, మేకప్ లేకుండా, లిప్స్టిక్ లేకుండా. వ్యక్తిగతంగా ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడితే వాళ్ళని మానసికంగా, లైంగికంగా వేధించవచ్చు, వాళ్ళు ఇలా అయినా ఇంట్లో కూర్చుంటారు అనుకోవటం మీ ఇంగితానికి వదిలేస్తున్నాం అనమాట. తక్షణమే గుడివాడ అమర్నాథ్ వచ్చి వంగలపూడి అనిత గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే కూటమి నాయకుల్లో ఉన్న మహిళలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా గుడివాడ అమర్నాథ్ ఇంటికి వచ్చి చెప్పుల దండతో సత్కారం చేయాల్సి వస్తుంది. తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటావారి 2వ వీధిలో పాత ఆర్టీసీ డిపో సమీపంలోని యాగశాలలో బుధవారం శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన మహాయాగ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. నవాహ్నిక దీక్షతో శ్రీ వైఖానస ఆగమోక్త విధానంలో నిర్వహిస్తున్న ఈ మహాయాగం జూన్ 25 వరకు కొనసాగనుంది. మొదటి రోజు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనం, అకల్మష హోమం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, శ్రీ సుదర్శన షడక్షరి జపారంభం నిర్వహించారు. అనంతరం వాస్తు పూజ, వాస్తు హోమం, యాగశాల శుద్ధి, శాల విహరణ, గోపూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేదినీ పూజ, అంకురార్పణ, అగ్నివందనం, సర్వాగ్ని కుండాల్లో అగ్ని ప్రణయనం, కుంభారాధన, దశాంశ హోమం నిర్వహించి మంగళహారతితో కార్యక్రమాలను ముగించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. లోకక్షేమం, శాంతి, సౌభాగ్య సిద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ మహోత్సవాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు భక్తులను ఆహ్వానించారు. మన రామలింగేశ్వరపేట డిపో రోడ్డు తోటవారి 2వ వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ సుదర్శన యజ్ఞ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. శ్రీ వేమూరి విజయభాస్కర్ గారు, వారి బృందం అంతా కూడా వారి సంకల్పం మీద జరిగేటువంటి 9 రోజుల దీక్షగా జరిగేటువంటి యజ్ఞంలో నిన్న సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైంది. ఈరోజు యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది. విశేషంగా అగ్నిమంధనం, సెమీగర్భం నుంచి పుట్టినటువంటి చెక్కను తీసుకొని చెక్క రాపిడి చేత అగ్నిదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆ అగ్నిదితో విశేషంగా గార్హపత్యాది 7 హోమగుండాలని విశేషంగా అగ్ని ప్రణయం చేశారు. ఋత్విజులు 20 మంది ఋత్విజులతో ఎంతో వైభవంగా యజ్ఞ కార్యక్రమం ప్రారంభమైంది.
ఒకచోట మధ్యలో సుదర్శన యజ్ఞం, అలా మొత్తం కూడా 7 హోమగుండాల్లో కూడా ప్రధాన అగ్నులు, విశేషమైనటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞం, విశేషంగా సుదర్శన జపం చేసి దశాంశ తర్పణ హోమ కార్యక్రమాలు ఎంతో వైఖాన సాగముక్తంగా జరుగుతున్నాయి. వాటికి నాగంటి శాస్త్రి గారు, డిఎస్కే శాస్త్రి గారు, విజయ్ కుమార్ గారి పరివారం అంతా కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో ఉండి ప్రజల మధ్య తిరిగితే తమ ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుస్తాయని అన్నారు. ఓట్ల జాబితాల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఖండించిన లోకేష్ ఎవరి ఓట్లు తొలగించాల్సిన అవసరం తమకు లేదని, ఓటర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల పట్ల వైసీపీ నాయకుల వైఖరిని తప్పుపట్టిన మంత్రి గొడ్డలి బ్యాచ్కు మహిళలను గౌరవించడం తెలియదని విమర్శించారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. డిఎస్సి అంశంపై స్పందిస్తూ జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరని అన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందని, డిఎస్సిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకి ఇస్తున్నాం, 6,000 రూపాయలు ప్లస్ వికలాంగులకి ఇస్తున్నాం. ఇంకో పక్కన ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తా ఉన్నాం. ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తా ఉన్నాం, అది కల్పించాం. ఇంకో పక్కన మీరు చూస్తే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి డబ్బులు వేస్తా ఉన్నాం. మొదటి విడత వేసాం, 2వ విడత జూలై మాసంలో వేస్తున్నాం. ఇంతేకాకుండా మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు మొన్న వేసాం. ఆటో వాళ్ళ సేవలో డబ్బులు త్వరలో ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఏడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు వేస్తాను, అది వేసాం. ఇట్లా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. గౌరవ పులివెందుల శాసనసభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో నివసించారు. ఆయన చూస్తే బెంతాహే అని పేరు పెట్టారు. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రాండి, ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడన్నా అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఇన్వాల్వ్ అయ్యి అందరిలో ఓటు నమోదు పకడ్బందీగా జరగాలనేదే మా పార్టీ కూటమి లక్ష్యం. కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర ఉన్న డేటా అంతా పబ్లిక్లీ అవైలబుల్ డేటా. వాళ్ళు కొంచెం ఐటీలో అవగాహన లేని వ్యక్తులు ఏదంటే అది మాట్లాడతారు. మాకు కొంచెం ఐటీ అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఒక యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు సులభంగా చేసాం. విజనరీకి చాలా తేడా ఉంటుంది సార్. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసులున్న వ్యక్తి ఏదో దేవుడిలాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి. దాని కారణం ఏంటి? బ్రాండ్ సిబిఎన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం. అన్ని అయిపోయింది అనట్లా, ఇంకా చేయాలి. మాలో కసి ఉంది. అంత యంగ్ క్యాబినెట్, యంగ్ శాసనసభ్యులు ఉన్నారు, పనిచేయాలని తపనుంది. మీరందరూ చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 76 సంవత్సరాల వయసైనా ఆయనే హాయిగా కొబ్బరికాయ తీసుకుంటారు, కిందనే కొడతారు, సైకిల్ ఎక్కుతాడు, ఆయనే దొక్కుతాడు. పులివెందుల ఎమ్మెల్యే అది కూడా చేయలేడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం.
అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. నేను చెప్పిన జగన్ ఎన్ని జనంలు ఎత్తినా డిఎస్సిని ఆపలేడు రవి. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి రమ్య జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పార్టీ గొంతుకగా పనిచేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన పరుచూరి రమ్య మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి ఆమె అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు పరుచూరి రమ్యకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆఫీస్లో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిమ్మకాయల రమ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెనాలిలోని సహాయ సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గండు శివ, జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ రఘువీర్ పాల్గొని ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను 2,500 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. జిల్లాలో అనేక హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, ట్యూటర్ తదితర పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు పాసం వెంకటేష్, జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, సాయి, రాహుల్, జానీ భాషా, విక్కీ, దిశాన్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఏదైతే మరి స్థానిక సంక్షేమ హాస్టల్స్లో ఏదైతే పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, మరి కుక్ కమాటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్స్లో చదువుకున్న విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి గత ప్రభుత్వంలో పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని, అదేవిధంగా ఖాళీగా ఉన్న కుక్ కమాటీ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక కుక్ కమాటీ పోస్టులను భర్తీ చేయలేదు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ భవన్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని విద్యార్థులు ఎంతోమంది పలు చోట్ల నుంచి ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుకోవాలని చెప్పి పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చదువు అప్పగించలేని పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో వదిలిపెట్టి చదివిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయంటే ఈరోజు ఏమాత్రం పట్టనట్టుగా ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి యువగలం పాదయాత్ర నిర్వహించినప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో మొగ్గుతున్నటువంటి విద్యార్థులకి, ఎంతోమందికి విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచుతాం, మీకు ఏ సమస్యలున్నా మేము పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి నమ్మించి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు అధికారంలోకి రాగానే
అమెరికాలు, యూఎస్లు, యూకేలు అని చెప్పి తిరుగుతూ ఈరోజు ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా విజిట్ చేయకుండా వాళ్ళ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి పేద విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితిలో మాత్రం ఉంటే మీరు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కందుకూరు నుండి హైదరాబాద్కు రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి మృతి చెందిన ఘటనలో కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉండటంతో వారి అభ్యర్థనపై శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి సభ్యులు బాధ్యత తీసుకుని తెనాలి బుర్రేపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఉప్పు హరిబాబు మాకు కొడుకు వరుస అవుతాడు. మొన్న రీసెంట్గా కందుకూరు దగ్గర కొండముడిసిపాలెం గ్రామం ఆదివారం నాడు పోయి అక్కడి నుంచి జర్నీలో ఫుడ్ బోర్డింగ్ రైలు ప్రయాణం చేస్తా ఫిట్స్ వచ్చి ఆకస్మికంగా పొన్నూరుకి తెనాలికి మధ్యలో పడిపోవడం జరిగిపోయింది. ఆయన దాని తర్వాత మాకు 1.5 రోజు తర్వాత మాకు ఆర్పిఎఫ్ వారు ఇంటిమేషన్ చెప్తే మేము అడ్రస్ పట్టుకొని ఫోన్ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ కావటం అయింది. దానికి గాను మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఎవరు పరిచయం లేని కారణంగా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సమితి వారు మాకు అన్ని విధాలు సహకరించి కర్మకాండాలకు కానీ అన్నిటికీ మాకు బంధుమిత్రులందరూ సాయంతో మాకు అన్ని చేశారు. అతను స్వర్గస్థులు అవటం వల్ల ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీ నందు భద్రపరిచి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారి యొక్క బాబాయ్ వరుస అవుతారు శ్రీనివాస్ గారంట, వారికి వారి యొక్క సోదరుడు కూడా వచ్చారు. వారికి తెలపగా మరి హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి వారి యొక్క మృతదేహాన్ని ఐడెంటిఫై చేసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్తామంటే కూడా కొద్దిగా ఇబ్బంది అయితే కారణం ఉందని మాకు తోడుగా ఎవరైనా కావాలని చెప్పేసి పోలీసు వారిని వాడు అడగగా అంత్యక్రియలు ఏడే చేసుకున్నామని చెప్పారు. మరి జీఆర్పీ పోలీసు వారు మాకు తెలిపిన వివరాల ప్రకారంగా వారిని వచ్చి కలిసి ₹1 కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ సేవా సమితి పనిచేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మరి వారికి మేము తోడుగా ఉండి, ఏంటంటే ఇది అనాథ మృతదేహం అనేది కాదు, దూరంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి తెలియని విశేషాలని చూపించి వాళ్ళు ఏ సాంప్రదాయం అయితే కోరుకున్నారో అదే సాంప్రదాయంలో దానం సాంప్రదాయ పద్ధతిలో వారి చేత తలకొరి పెట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన చిరంజీవి అమర్నాథ్ గౌడ్ను 3 ఏళ్లు గడిచినా ప్రజలు, పార్టీ శ్రేణులు మర్చిపోలేకపోతున్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చిరంజీవి అమర్నాథ్ గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్వరాజ్ థియేటర్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జనరల్ సెక్రటరీ వసంత అశోక్, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డైరెక్టర్ జోనాదుల మహేష్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, తెనాలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు, తెనాలి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గిరి గణేష్, తెనాలి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణిదపు దుర్గా, అన్నం పిన్నారావు, ముల్లపూడి వెంకట్, గోనుగుంట్ల కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అమర్నాథ్ గౌడ్ జోహార్. ఫోటో తీసుకున్నారు.
పార్టీ డౌన్ డౌన్ గొడ్డల పార్టీ అమర్నాథ్ జిల్లాలో మాత్రం చేసిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని గొడ్డల పార్టీ హత్య చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. మరి గొడ్డల పార్టీ అరాచకాలు మనం చూసినట్లయితే ఆ రోజున 14 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో తన అక్కని వైసీపీ రౌడీ మోకలు అల్లరి చేస్తున్న సందర్భంలో వారిని ఎదిరించినందుకు కక్షగట్టి వారిపై కంప్లైంట్ ఇచ్చాడనేటువంటి ఒక దుగ్ధతో తెల్లవారుజామున అతను ట్యూషన్కి వెళ్ళే సందర్భంలో 5-5:30 మధ్యలో అతను దారి కాచి మొత్తం ఒక మూకగా దాడి చేసి అతన్ని టార్పాలిన్ పట్టణాలతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసినటువంటి కిరాతక చర్య. ఏదైతే ఈ కిరాతక చర్య ఉందో దాన్ని ఈ సైకో పార్టీ గొడ్డల పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా దాన్ని అడ్రస్ చేయకుండా ఆ యొక్క విషయాన్ని ఎక్కడా కూడా సూచించకుండా తన యొక్క అరాచక పాలన కొనసాగించినటువంటి గొడ్డల పార్టీ నేత ఏదో ర్యాలీ చేశారు. ఎందుకు మీరు ర్యాలీ చేస్తున్నారు? ఇవాళ సంక్షేమాల్లో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా ఉద్యోగాల్లో ముందంజలో ఉంటే మీరు ఏం చెప్దామని రోడ్డు మీదకి వస్తున్నారో అర్థం కాని పరిస్థితి మీది. అమర్నాథ్ గౌడ్కి నివాళులర్పించే దానిలో భాగంగా తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి చిరంజీవి అమర్నాథ్ గౌడ్కి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. మరి ఆ పిల్లాడు చనిపోయి ఇవాళకి 3 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక అమర్నాథ్ గౌడ్ మీదే కాదు ఎంతోమంది బీసీల మీద హత్యలు జరిగినాయి. ఎంతో దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. ఆ రోజున బీసీలని టార్గెట్ చేసుకుని హత్యలు చేయడం మూలానే వాళ్ళు 11 సీట్లకి పడిపోయారు. ఆ రోజున అమర్నాథ్ గౌడ్ని ట్యూషన్కి వెళ్తా ఉంటే వాళ్ళ అక్కని ఏదైతే పాముల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడు అన్న దానిలో భాగంగా ఆ పిల్లాడు తన అక్కని ఏంటి ఈ విధంగా మీరు బాధ పెడతా ఉన్నారు అన్నదానికే ఒక చిన్న విషయానికే వాళ్ళ మధ్యలో కక్షలు కార్పణ్యాలు ఒక చిన్న విషయానికే తను ట్యూషన్కి వెళ్తా ఉంటే ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో ఏదైతే తన పుస్తకాలు తీసుకెళ్తున్నాడో ఆ పుస్తకాల్ని చించి తన నోట్లో కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతంగా చంపినటువంటి పరిస్థితి. బీసీల యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతిని వాళ్ళకి రాజకీయ పదవులను తగ్గించేసే ఉద్దేశంతో అప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క రిజర్వేషన్ పరిమితి తగ్గించేసి బీసీలు నడ్డివిచ్చిన విధానం మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి మొదలైన బీసీల మీద దాష్టికం వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 3,000 మంది పైగా అక్రమ కేసులు, అదేవిధంగా ఎవరైతే ప్రతిఘటించారో వారందరినీ కూడా అతి కిరాతంగా చంపించిన ఉదంతాలు మీ అందరూ కూడా ప్రజలకు తెలుసు. ఏదైతే మన నందరం చంద్రయ్య కానీ మరి అదేవిధంగా నందమన్న వాళ్ళందరినీ కూడా చంపి అత్యంత క్రూరంగా ప్రవర్తించిన విధానం మీ అందరికీ కూడా తెలుసు. దానితో కాకుండా ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో వారందరూ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ లోన్స్ కానీ రిమైనింగ్ ఎవరైతే బీసీల అభ్యున్నతి కోసం ఆ రోజు ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలందరినీ కూడా ఇబ్బంది పెట్టే వైఖరి మీ అందరూ కూడా తెలిసిందే. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాష్ట్ర హోంమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మహిళలను అవమానించడమేనని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన గుడివాడ అమర్నాథ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య, రాళ్లపల్లి అనిత, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, కోనేరు మధు, గుమ్మడి భావన, యనమాల అనిత, లలిత తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అని కూడా అనడానికి కూడా వాళ్ళకి పాపం ప్రతిపక్షమే లేకుండా పోయింది. ఆ రకంగా అరాచక పాలన చేసి మరి 11 సీట్లకి పరిమితం అయ్యారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజున మరి ఏమీ పెగలేని గుడ్డు మంత్రి అంటే మాజీ ఐటీ మినిస్టర్ అన్నమాట. గుడ్డు మంత్రి బయటకు వచ్చి ఈ రోజున ఆడవాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం.
మీకు భార్యలు మీ భార్య ఉంది కదా, మీ భార్య ఏమి రెడీ అవ్వకుండా ఉంటారా? మరి మాజీ మంత్రి భార్య కదా, తను కూడా రెడీ అవ్వకూడదు? నీ కూతుర్లు వాళ్ళు కూడా రెడీ అవ్వకూడదు? ముఖ్యమంత్రి గారు, మీకు మాజీ ముఖ్యమంత్రి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వారి పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా మరి రెడీ అవ్వకుండా ఉంటారా? ఒక ఆడదాని మీద వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు కొంచెం ఫస్ట్ మన ఫ్యామిలీని కూడా చూసుకొని మాట్లాడాలని మీ వైసీపీ కుటుంబీకులందరికీ కూడా చెప్తున్నాం అనమాట. ఆడవాళ్ళు కూడా వాళ్ళ వైఖరిని మర్చిపోయి తెనాలి నియోజకవర్గంలో బయటకు వచ్చి మాట్లాడతారమ్మా. మీరు బయటకు వచ్చే ముందు కూడా మీరు అద్దం ముందు మేకప్లు అద్దుకొనే వస్తారనే సంగతి మీరు ఒకసారి తెలుసుకోవాలి. పై మెరుగులు లేకుండా ఎవరు బయటికి రారు. అయినా ఆడవాళ్ళ అంతర్గత విషయాల మీద మాట్లాడతారే తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానివ్వండి, ప్రజల కోసం పోరాటం కానీ ఏ ఒక్కటి చేయటం చేత కానీ పార్టీ ఏదైతే ఉంది అంటే అది వైసీపీ పార్టీ అని ఎవరైనా సరే చిన్న పిల్లలతో సహా చెప్పేస్తారు. ఎవరైతే 11 సీట్లకు పరిమితం అయిపోయి ఖాళీగా కూర్చొని కూటమి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆడవాళ్ళని కించపరుస్తూ నీచంగా మాట్లాడుతూ, నిజంగా మీకు సిగ్గు ఎగ్గు ఉన్నాయో లేదో మాకు తెలియట్లేదు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే నిజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా మీ నాయకుడు ఆ రోజు అలా మాట్లాడాడు. ఈరోజు ఒక గుడ్డు మంత్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక ఆవిడ మంత్రి ఉంది, మేకప్ వేసుకుంటుంది, మేము గోడకు సున్నాలు వేసుకున్నామని మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. ఆ గుడ్డు మంత్రిని ఒకటే అడుగుతా ఉన్నాం, బాబు మీ పార్టీలో ఒక సైదరాబాద్ మొక్క ఉంది, మేకప్ లేకపోతే బయటికి రాదు. ఇంకొక ఆర్టిస్ట్ ఉంది, జబర్దస్త్ కమెడియన్ ఆర్టిస్టు, ఆవిడ ఇప్పటికి కూడా 16 ఏళ్ళ బాలాకుమారి లాగా ఇష్టానుసారంగా తైతక్కలాడుతున్న మంత్రి ఆవిడ. అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఎంతోమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి ఆర్టిస్టుల గురించి మీకు నోరు జారి మాట్లాడాల్సి వస్తే అలాంటి ఆర్టిస్టుల గురించి మాట్లాడండి. అంతేగాని వంగలపూడి అనిత గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఆవిడ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నా. ఆవిడ ఉద్యోగం చేశారు, మాకు అలాంటి గతి లేదని మాట్లాడుతున్నావా? నీ స్థాయికి నీకు ఉద్యోగం కూడా రాదేమో, అంత చదువు కూడా నువ్వు చదువుకోలేదేమో. ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే అంత చులకనగా మాట్లాడతారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి రాజకీయాల్లో తిరిగితే మేకప్ల గురించి, డ్రెస్సుల గురించి, చీరల గురించి మాట్లాడతారా? ఆఖరికి వైఎస్ షర్మిల గురించి కూడా, ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడిన పార్టీ మీది. పైగా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆవిడ పుట్టుక గురించి కూడా ప్రశ్నిస్తే కనీసం దాని గురించి కూడా ప్రశ్నించలేని దరిద్రపు పార్టీ. మీకు మహిళా ఓట్లు అక్కర్లేదా? మహిళల ఓట్లతో మీకేం పని లేదా? ఆ రోజున తలలు నిమురుతూ మీ ఇంట్లో అన్నని, తమ్ముడిని, మేనమావని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఓట్లతో గెలవలేదా? మరి ఏ స్థాయి నుంచి మీరు వచ్చారు? మహిళల ఓట్లేస్తేనే మీరు లాస్ట్ టైం గెలిచారు. అలాంటి మీరు ఈ రోజున వచ్చి అదుపు లేకుండా నోరు జారి మాట్లాడితే, పైగా మీరు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏదో చలాయిస్తామని మాట్లాడుతున్నారు. ఇలాగా ఆడవాళ్ళ మీద అసభ్యపరకరమైన మాటలు మాట్లాడితే రేపు ఏ మొహం పెట్టుకొని మీరు జనాల్లోకి వస్తారు? ఏ మొహం పెట్టుకొని ఆడవాళ్ళని ఓట్లాడుతారని మేము ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అమర్నాథ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి అనిత గారికి. క్షమాపణ కనుక చెప్పకపోతే నిజంగా తెలుగుదేశం మహిళలు కానీ, కూటమి మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు అమర్నాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరు, మంత్రి నారా లోకేష్. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, తెనాలిలో ఏఎస్ఎఫ్ నిరసన. మహిళలను అవమానిస్తే సహించాం, గుడివాడ అమర్నాథ్పై తెలుగు మహిళల హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.